హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వ్లాగ్ అక్కడికే ఎండ్ చేశా కదా, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాపిల్ కట్ చేసి హబ్బీకి పిల్లకి ఇచ్చేసాను కదా. నేను పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్టే చేయలేదు, అందుకనేసి 11:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ దోశలు వేసేసుకొని తినేసిన తర్వాత అంట్లు వాష్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు ఒక్కసారి వ్లాగ్లో క్లిక్ చేసి వస్తారు కదా, తమ్లైన్లో ఉన్న మ్యాటర్ నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేయనని కాదు, మీరు కొంచెం చూసి ఆ తర్వాత వెళ్తే మంచిగా ఉంటుంది అనేసి నా ఒపీనియన్. ఎందుకు అంటే ఊరికే టచ్ చేసి ఓపెన్ చేసి మ్యాటరే లేదు అనుకుంటారు కొంతమంది. ఇంకా దాని కొరకు చెప్తున్నాను. కొంచెం వెయిట్ చేస్తే, కొంచెం స్కిప్ చేసన్నా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఊరికే అలా టచ్ చేసి స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో రీచ్ కాదు, అందుకనేసి షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ మా ఆసిఫ్ వచ్చే టైం అయ్యింది. వాడు వచ్చేంత వరకు నేను అన్ని పనులు కంప్లీట్ చేసేసేయాలి. ఇంకా అందుకనేసి తొందరగా అంట్లు మొత్తం వాష్ చేసేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది అనేసి ఇంకా ఫస్టే వంట స్టార్ట్ చేయకుండా ఫస్ట్ అంట్లు వాష్ చేసేస్తూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఇంకా మా పాప కొంచెం డల్గా ఉంది, చెప్పాను కదా కొంచెం తలనొస్తుంది అంటుంది. తనకు రికవరీ అవ్వాలని కొంచెం మనస్ఫూర్తిగా కోరుకోండి, ఓకేనా. సో మార్నింగ్ దోశలు వేసేసి ఇంకా సడన్గా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నా హబ్బీకి ఏమన్నా కళ్ళల్లో అయ్యిందేమో చూపిద్దామనేసి ప్లానింగ్తో వెళ్ళాను. కానీ మా అమ్మకి అయ్యింది అని మా అమ్మకి కళ్ళల్లో వేసేసింది ఆమె. ఇంకా మా ఆయనకైతే లేదంట, కాలేదు అని చెప్పింది. తనకు కూడా అయ్యిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఏది పాపం ఫుడ్ సరిగ్గానే తిన్నాడు. అది కాకుండా ఏదన్నా తినిపించడం అంటే ఏదన్నా చేసినా కూడా తను అంత సరిగ్గా తినడన్నమాట. అందుకనేసి ఎందుకో తక్కువ అన్నం కూడా సరిగ్గా తినడు. ఇంకేమన్నా కళ్ళల్లో అయితే ఇంకా అలానే ఉంటుందనేసి అనుకున్నాను. తనకు టెస్ట్ చేపిస్తే తనకు కాలేదట. ఇక్కడ ఇంకా మసాలా చెప్పాను కదా, తెప్పించాను. అది బాక్సెస్లో వేసేసుకున్నాను. ఏదో ఒకటి మంత్లీ గ్రాసరీ తెచ్చినా కూడా ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను అన్నమాట. నిజంగా ఈ డే నాకు గడిచింది అనుకోండి. ఫస్ట్ అంట్లు వాష్ చేసేసుకొని గ్యాస్ బండ నీట్గా క్లీన్ చేసేసుకొని వంట స్టార్ట్ చేస్తేనే ఆ ఎనర్జీ లెవెల్సే వేరు నిజంగా. నేనేమో ఫస్ట్ వంట చేసేసి అంటే ఒక పక్క అంట్లు పెట్టేసుకుంటాను, ఒక పక్క రైస్ కుక్కర్లో రైస్ అలా అన్నీ కరెక్ట్గా చేసుకునేదాన్ని. ఇప్పుడేమో ఇలా ప్రిపేర్ చేసి ఇలా చేసేసుకున్నాను అన్నమాట. మీరేం చేశారు వంట కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ త్వరగా వెళ్ళాం కదా. ఇంకా మా అమ్మ పచ్చిమిర్చి వల్ల ఏం తినకూడదు, కొంచెం బగారా రైస్ లాగా కొంచెం చేసి కొంచెం అంటే తనకి కొంచెం పెడదాము అనేసి అనుకున్నాను అన్నమాట. ఇంకా ఆలు కర్రీ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అక్కడ అంతా స్టవ్ కింద వండింది కదా. ఇంకా వచ్చిన తర్వాత నా హబ్బీకి నేను ఇద్దరం మళ్ళీ టీ తాగేసుకున్నాం అన్నమాట. ఇంకా అవి వాష్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ మొత్తం బండ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా మీతో షేర్ చేసుకునేటివి చాలానే ఉన్నాయి. నేను తమ్లైన్లో పెట్టిన విషయం మీతో షేర్ చేసుకోలేదు కదా, సారీ అండి. ఇవి ఇక్కడ చేసేటివే మీతో షేర్ చేస్తున్నాను. ఏం లేదు, ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో తను అంతగా పాపం చెప్తుంటే మనం ఎవరం నమ్మలేదు. ఏంది ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా కార్లోనే తిరుగుతూ ఉంటారు. ఎంత చుట్టాలు లేకపోయినా సరే మనం మామూలుగా వీధి వాళ్ళు కానీ ఇంకా ఎవరైతే పెళ్ళోళ్ళు ఉంటారో వాళ్ళు ఒక్కరిద్దరన్నా కనిపించరా మరి. ఎప్పుడు 3-4 డేస్ నుంచి చూస్తున్నాను. ఎందుకంటే తన బ్రదర్ కూడా పాపం పెళ్ళి చేసుకోవాలి, తోడు అనేది కావాలి. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్స్లో చాలా స్ట్రగుల్ పడి అయితే ఉన్నాడట. ఇప్పుడన్నా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా తను లీడ్ చేస్తాడు అనుకుంటే ఆ మ్యారేజ్ అవ్వడం లేదు ఫ్రెండ్స్. అంత తిక్కమక్కగా అయిపోతూ ఉంది వ్లాగ్. ఇంకా అబ్బా ఏదో సరుకులేమో కార్లో పెడుతున్నారు. ఇప్పుడు పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు.
ఎంగేజ్మెంట్ పెళ్ళో అవుతుంది, ఇంకా ఫ్యామిలీ కొంచెం మంచిగా అవుతుంది కదా. ఒక పర్సన్ ఇంట్లోకి వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా వ్లాగ్స్ ఇంకా మంచిగా తీయవచ్చు కదా. ఇంకా ఆ పర్సన్ ఎవరో చూద్దాము అని వెయిట్ చేస్తున్నాము. కానీ ఏంటివో వేరే వేరే థంబ్నెయిల్స్ పెట్టుకుంటా, వేరే వేరే మ్యాటర్స్ షేర్ చేసుకుంటా ఆ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు వేరే ఇంకొక పర్సన్ ఎవరో ఎగ్జాక్టింగ్గా ఉంటుంది. మనకు కూడా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్కి కూడా సేమ్ ఫీలింగ్. ఇక్కడ వచ్చేసి పలావ్కి అయితే పెట్టేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను, ఇంకా టమాటోస్, చిల్లీ మా అమ్మ అస్సలు తినకూడదు. అప్పటికి నాకు సరిగ్గా గుర్తుంది, కానీ నేను ఎందుకు వేసానా అనిపించింది. తినిపించేటప్పుడు కూడా నాకు ఎలానో ఉంది, ఇంకా తినిపించలేదు. కొంచెం పెట్టాను. తను ఆ డే సరిగ్గా ఉండకపోవడం వల్ల తను అస్సలు ముట్టనే లేదన్నమాట. ఇంకా యాపిల్స్, అవి ఏమంటారు, ఇంకా చిప్స్ లాంటివి ఉంటాయి చూడండి మామూలుగా మంచిగా, ఇంకా అవి తినింది. ఇంకా సరిగా ఆ డే ఫుడ్డే తినకుంటుంది 2-3 డేస్ వరకు. ఇవి చేశాను కానీ తనేమో అంత ఇష్టంగా తినలేదు. ఇంకా అందుకనేసి కొంచెం స్కిప్ చేసేసింది. ఆసిఫ్ వచ్చేంత వరకు నిజంగా ఫుడ్ రెడీ అయిపోయి ప్లేట్స్లలో కూడా సర్వ్ అయిపోయింది. అంతే చూడండి, మన పిల్లలు తినడానికి వస్తారంటే ఆడికే నేను మార్నింగ్ నుంచి దోశలు వేసి, చట్నీ వేసి, టీ చేసి, మళ్ళీ ఊరికి వెళ్ళొచ్చి అంత టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది కదా. వచ్చిన వెంటనే ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా ఇంకా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ డే నేను ఎంత టైర్డ్ అయినా కూడా నా పిల్లోడు వస్తాడనేసి ఫాస్ట్గా, తనకు ఫస్టే డల్గా వెళ్ళాడు కదా, ఇంకా కడుపు నిండా అన్నం తిన్నాడు. ఇంకా మా ఆసిఫ్ మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలనేసి మీరు అందరూ బ్లెస్ చేయండి తనని. ఓకేనా. ఇక్కడ వేసేసుకున్నాను, బగార్ రైస్కి పెట్టేసుకున్నాను. పలావ్ని ఇది. ఇంకా బగారా రైస్ అంటే కొంచెం అన్నీ తక్కువగా పడతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డ కూర చేస్తున్నాను. ఇంకా మీరు అన్నీ చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ కర్రీ కూడా ఉండదు, అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నా హబ్బీ తెచ్చిన మసాలా సూపర్గా వండింది. ఇంకా ఇలా పెట్టేసుకొని అంతా సంత అయిపోయింది. అవల్లా క్లీన్ చేసేసుకొని మరసంగా పెట్టేసుకుంటూ ఉన్నానన్నమాట. ఏందో ఫ్రెండ్, వాళ్ళ పెళ్ళి ఎప్పుడు చేస్తారో ఏమో, ఆ కార్లో పెట్టడము, కార్లో వెళ్ళడము, అందరికన్నా నాకు ఒక విచిత్రం అనిపిస్తుంది. ఆ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తనకే ఎలా అనిపిస్తుంది అసలు. ఏదైతే స్క్రిప్ట్ రాసేసుకొని వీళ్ళు చేస్తున్నారు కదా, ఇంకా దాంట్లో తను ఎలా ఫాలో అవుతున్నాడో చూడండి. అసలు నిజంగా పెళ్ళి అంటే ఇంకా చాలామంది ఉంటారు, ఎంగేజ్మెంట్ అన్నా కూడా ఉంటారు. ఇంకా కొన్ని ఎంగేజ్మెంట్కి వెళ్తారు కదా పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి, కట్న కానుకలు, బంగారం ఎంత, అవి ఎంత, అలా ఏం లేదు ఫ్రెండ్. ఊరికే రెడీ అవుతున్నారు, కార్లో కూర్చుంటున్నారు, ఆ కార్లో వెళ్తారు, ఇప్పుడు అయిపోయి బ్లాగే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక విషయంతో మళ్ళీ వస్తున్నారు. ఏమో నాకు కూడా అర్థమే కావడం లేదు, ఇలా ఎలా చేస్తారు. ఇంకా అంట్లు మొత్తం వాష్ చేసేసుకున్నాను, స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది. ఈ డే కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఇంకా నా బేబీ స్కూల్ నుంచి వచ్చేస్తాడన్నమాట. నా హబ్బీ పిలుచుకురావడానికి వెళ్ళారన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ 3 విజిల్స్ వచ్చింది. ఇంకా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఆపి ఆ తర్వాత ఓపెన్ చేసేస్తాను. ఎలా ఉందో ఏమో అనుకుంటున్నాను. ఎప్పుడన్నా ఈ పెద్ద కుక్కర్లో చేయడము ఇది సెకండ్ టైం అంతే. ఇంకా చిన్న కుక్కర్లోనే చేశాను చాలాసార్లు. ఆ స్మెల్కే ఆకలి అయిపోతూ ఉంది నాకైతే.
పైనుంచి కొత్తిమీర వేసేసాను. ఇంకా ఈ మధ్య కొత్తిమీర రేట్ ఎక్కువ అయిపోయింది. అది 20 రూపీస్ దంట. అది ఎంత కొంచెం వచ్చింది చూడండి. ఇంకా ఎందుకో అది వేస్తేనే టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. నా లంచ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నా, లంచ్ రెడీ అయిపోయింది చూడండి. యమ్మీ అండ్ టేస్టీగా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఎలా అనిపించింది నా ఇది ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కర్రీ చూడండి, ఇంకా మా ఆసిఫ్ వాసనకు చూసి నిజంగా మటన్ కర్రీ చేసావా అన్నారన్నమాట. ఇంకా కాదు అనేసానని. ఇంకా ఆఫ్టర్నూన్కి మొత్తం కంప్లీటెడ్. మా అమ్మ తినలేదు, కానీ ఇంకా మేము పొద్దున్న నుంచి అక్కడిక్కడ తిరగడానికే సరిపోయింది కదా. నేను ఇప్పుడే తిన్నాను దోశలు అని చెప్పాను కదా, ఆయన కూడా మళ్ళీ నా హబ్బీతో పాటు కలిసి తినేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీటెడ్. ఇంకా వాళ్ళ పెళ్ళి అయినట్టే మనం చూసినట్టే ఏమో ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం అదో ఇదో ఎలా అసలు ఎవరు నిజము ఎవరు అబద్ధము మనకు అస్సలు తెలియడమే లేదు. ఇంకా మీరేమనుకుంటున్నారు? వాళ్ళు నిజం చేస్తున్నారా లేకపోతే స్క్రిప్ట్ రాసుకొని చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ తినేటప్పుడు ఇంకా మా ఆసిఫ్ ముస్కాన్కి తీయలేదు వీడియో, తినాలి ఫస్ట్ అనేసి. ఇంకా ఆసిఫ్కి మళ్ళీ స్కూల్లో వదిలేసి ఈ జ్యూసెస్ తెచ్చారు, ఇదన్నా తాగుతుందేమో అనేసి ఇంకా బయటనే పెట్టి కొంచెం వేడైన తర్వాత తాపిస్తాను. ఇంకా తినేమో ఇది పూరి అంటారా మీరు, ఇది తెచ్చి దీంట్లో కొంచెం వాటర్ కలిపి తినేస్తారు. నాకే అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది, అలా ఎలా తింటారు అని. ఇంకా అమ్మ ఏమో సైలెంట్గా పడుకోయింది, నాకే ఎలానో అనిపిస్తూ ఉంది. ఇంకా కొంచెం మీరు కూడా ప్రేయర్ చేసేటప్పుడు ఒకసారి గుర్తించుకోండి, నా బేబీకి హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలి అనేసి. ఓకేనా? సో ఇక్కడ గోంగూర పప్పు మొన్న చేశాను, తింటారేమో అనేసి తినలేదు, ఇంకా పాడేసాను. ఇంకా ఇదైతే రెసిపీ లాగా చేసి తింటున్నారు. ఓకే ఫ్రెండ్, ఈ వ్లాగ్ ఇంకటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? ఒక్కొక్కసారి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, నచ్చట్లేదా, ఏమన్నా మార్పులు చేయాలా అనేది షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి మీరు నా వ్లాగ్ చూసినందుకు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.